మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఈ యొక్క ఆదరణ స్థితి కొడుకు వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనుడు మరి ఈ యొక్క సంఘం కట్టడానికి 40 రోజులు మౌన ఉపవాస ప్రార్థన చేశాడు. అది ఏ కాలనీ ఇక్కడంతా కూడా స్వార్థ పరిచర్య చేశాడు. నైటు కరెంటు లేని పరిస్థితిలో కూడా పరిచర్య చేశాడు. కనిగిరి వెళ్ళిన తర్వాత పెదారికట్ల ప్రాంతంలో పరిచర్య చేసేవాళ్ళము. ఒక ముసలాం ద్వారా ఇంటింటికి తిరిగి వెళ్ళి అమ్మ ప్రార్థనకు రండమ్మ, ప్రార్థనకు రండమ్మని ఒక ఇంటి దగ్గర ఏర్పాటు చేశాము. అక్కడ 40 మంది దాకా కూడుకుండేవారు అన్యులు అందరూ. అలాగూ ఆ పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చి నేను జరిగిస్తాను అంటే సరైన ఆయనకు అప్పగిచ్చి మేము మానుకున్నాము. చాలా చోట్ల మురిగిమ్మి, చిన్న వరిమడుగు, పెద్ద వరిమడుగు, తర్వాత వాలిచెర్ల ఇక్కడ పరిచర్య అన్యుల మధ్యలో చేశాడు. సేవకులను తీసుకొని వస్తున్నానని అసలు ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆయన తీసుకొని రావాలంటే ఏ సేవకునైనా తీసుకొని వచ్చాడు. భోజనాలు సిద్ధపరిచామన్నవాడు. అప్పుడు ఇక్కడ ఏం దొరికే పరిస్థితి కూడా లేదు. అయినా అప్పటికప్పుడు మేమందరం కూడా మరి విశ్వాసులు అప్పటికప్పుడు అందరికీ భోజనాలు సిద్ధపరిచి వడ్డించేవారు. అలాగూ పరిచర్య మరి జరిగించాము ఇక్కడ ముప్పలపాటలో. తర్వాత ఈ సంఘము అప్పుడు గుడిసెగా ఉన్నది. మందిరం కట్టబడాలంటే 40 రోజులు మౌన ఉపవాసం చేశాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఓన్లీ సైగలు ఒక్కటే చేసేవాడు. వాళ్ళ అమ్మగారు ఏడ్చేది, వీడికి పిచ్చి పట్టింది, వీడు అన్నం లేక నీళ్ళు లేక చచ్చిపోతాడని ఆమెగా బాధపడుతూ ఉండేది. అలాంటి పరిచర్య చేస్తూ మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే అప్పుడు బస్సులు ఉండేవి కాదు, నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇక్కడ నుంచి కనిగిరికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. చాలాసార్లు పాములు కాలికి చుట్టుకున్న ఇదిలించుకొని వెళ్ళేవాడు. చాలామందికి ఆయన చేసిన పరిచర్య తెలియకపోయి ఉండవచ్చు, కానీ ఎంతో పరిచర్య చేశాడు. కుటుంబంలో మరి మీరు తిన్నారా తినలేదా అని కూడా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు పరిచర్య అని వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆయన పరిచర్య పట్ల భారము, ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఆయన పరిచర్య ముగించుకొని దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు. మేమందరం కూడా అదే దారిలో వెళ్ళవలసిన వారం కాబట్టి మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా దైవజనుడు బాగాలేనప్పుడు చాలామంది సేవకులు వచ్చి ప్రార్థన చేశారు, సహాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పరిచర్య ముందుకు నడిపించాలంటే ధైర్యము మరి దేవుని జ్ఞానము కావాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ భోజనాలు సిద్ధపరిచున్నాము. మీరందరూ కూడా ఎవరు భోంచేసి అందరూ కూడా ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం.